హలో ఫ్రెండ్స్, ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఫేజ్ 1 2009 ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ వచ్చాయి. దానికి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మరియు వేకెన్సీస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ సిఈఎస్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ యొక్క వీడియో చూసే కంటే ముందు దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ నోటీస్ నంబర్ 3/2019 ఎన్డీఏ ఫేజ్ 1 డేటెడ్ 9/1/2019 చూస్తున్నారు మీరు. ఒకసారి ఇది గమనిస్తే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 4 ఫిబ్రవరి 2019. లాస్ట్ డేట్ దీనికి సంబంధించి 4 ఫిబ్రవరికి ఇచ్చారు. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 2019 కమిషన్స్ వెబ్సైట్ upsc.gov.in ఈ యొక్క వెబ్సైట్లో దీన్ని పొందడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఏంటంటే క్యాండిడేట్స్ టు ఇన్షూర్ దే ఎలిజిబిలిటీ ఫర్ ది ఎగ్జామినేషన్ సంబంధించి వారి యొక్క ఎలిజిబిలిటీస్ ఏందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా వేకెన్సీస్ గురించి ముందు మనం మాట్లాడుకుంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏలో 342, అందులో 208 ఆర్మీ, 42 నేవీ మరియు 92 ఫర్ ఎయిర్ ఫోర్స్ ఈ వేకెన్సీస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నావల్ అకాడమీ ఏదైతే కెడెట్ ఎంట్రీ స్కీమ్ ఉంటుంది 10+2 CBS సబ్జెక్ట్తో ఇది ఉండడం జరుగుతుంది. దీంట్లో 50 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం టోటల్ చూసుకుంటే 392 వేకెన్సీస్గా మనకు ఇది ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే క్యాడెట్ ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తారో అంటే ఆర్మీ అయితే ఆర్మీ, నేవీ అయితే నార్మీ, ఎయిర్ ఫోర్స్ అయితే ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా సిఈఎస్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి వారు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఆధారంగా వారికి వచ్చినటువంటి ర్యాంక్కి సంబంధించినటువంటి వారు కేటగిరీ అనేది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇక దీని యొక్క సబ్మిషన్ అండ్ విత్డ్రావల్ ఆఫ్ అప్లికేషన్ గురించి చూసుకుంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 4, 2019 సాయంత్రం 6 గంటల వరకు దీని యొక్క చివరి తేదీ ఉంటుంది. సో అదేవిధంగా దీని యొక్క విత్డ్రావల్ పీరియడ్ కూడా ఉంటుంది. అప్లికేషన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి 6 గంటల వరకు దీని యొక్క అప్లికేషన్ విత్డ్రావల్ అనేది కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా డీటెయిల్డ్ ఏదైనా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ సంబంధించి డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే మీరు దీంట్లో అపెండిక్స్ 1, అపెండిక్స్ 2Bలో మీరు చూసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించి అపెండిక్స్ 2Bలో అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి దానికి క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఒకసారి అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో ఎగ్జామ్ కంటే 3 వారాల ముందు వారికి అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఆ అడ్మిట్ కార్డులో ఎగ్జామ్ యొక్క మీ ఎగ్జామ్ సెంటర్ మరియు దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అడ్మిట్ కార్డులో పొందపరచడం జరుగుతుంది. అయితే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఆర్మీ వింగ్లో ఎవరైతే ఎన్డీఏ ఆర్మీ వింగ్లో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి 12th పాస్ ఉంటే సరిపోతుంది. అది గవర్నమెంట్ రిజిస్టర్డ్ గవర్నమెంట్ ఏదైతే అఫిలియేటెడ్ ఏది ఉంటుందో దాంట్లో మాత్రమే చేసి ఉండాలి. 10+2 చదివిన వారందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ లేదా నావల్ వింగ్స్లో కావాలనుకుంటే వారికి కూడా 10+2 అనేది ఉంటుంది. అండ్ ఏదైతే క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఉందో వారికి ఆ 3 కేటగిరీలకు కూడా 10+2. దాంట్లో వీరు ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్లో ఆ యొక్క స్టేట్ బోర్డు కానివ్వండి లేదా యూనివర్సిటీ నుంచి కానివ్వండి 10+2 అనేది వారికి ఉండాలి. సో అయితే దీంట్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆ యొక్క ఏదైతే 10+2 ప్యాటర్న్ ఉందో అది స్కూల్ ఎడ్యుకేషన్ లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఒక కేటగిరీ ఒక విషయం ఇచ్చారు. సో ఎవరైతే SSB ఇంటర్వ్యూ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత SSB ఇంటర్వ్యూలో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వారు కనుక అప్పటి వరకు ఏదైనా కారణాల చేత ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టకపోయినా కూడా సెల్ఫ్ అటెస్టెడ్ ఎవరైతే ఆర్మీలో ఎవరైతే అధికారులు ఉంటో వారి సెల్ఫ్ అటెస్టెడ్తో ఆర్మీ అధికారుల పర్మిషన్ మరియు సెల్ఫ్ అటెస్టెడ్తో మిమ్మల్ని దాంట్లో ఎలిజిబుల్ కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి మంచి అవకాశం. ముఖ్యంగా దీంట్లో చూసేది ఏంటంటే మీకు ఎన్డీఏ ఎగ్జామ్లో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, అదేవిధంగా SSB ఇంటర్వ్యూలో ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బట్టే ఈ యొక్క సెలక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే 2 జూలై 2000 కంటే 2 జూలై 2000 నుంచి 1 జూలై 2003 ఈ మధ్య జన్మించిన వాళ్ళు మాత్రమే
ఈ యొక్క ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. క్లారిటీగా వినండి. నాట్ ఎర్లియర్ దాన్ 2 జూలై. 2 జూలై కంటే ముందు జన్మించకూడదు. అంటే 2 జూలై 2000 తర్వాత చూసుకుంటే 1 జూలై 2003 వరకు ఈ 3 సంవత్సరాల లోపు మాత్రం జన్మించిన వాళ్ళకే ఇది ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది ఈరోజు ఎన్డీఏకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 9th రోజే రావడం జరిగింది. దీన్ని ఒకసారి యువత ఎవరైతే ఉన్నారో వారు సీరియస్గా తీసుకుంటే 100% యూపీఎస్సీ అంటే మన దేశంలోనే అత్యున్నత స్థాయి ఉద్యోగాలలో ఇది ఒక ఉద్యోగం అని మనం చెప్పుకోవచ్చు. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఎన్డీఏకి సంబంధించి స్పెషల్ బ్యాచ్ కూడా అయాన్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్, అయాన్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్ ఇలాంటి డిఫెన్స్ స్పెషలైజ్డ్ యూనిఫామ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మంచి నిష్ణాతుల చేత ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్డీఏ కోసం ఎవరైనా జాయిన్ కావాలనుకున్న పిల్లలు ఉంటే వారు మీ యొక్క పేరు మరియు మీ యొక్క డీటెయిల్స్ 88566722 88566722 ఈ నెంబర్కి SMS చేయగలరు. సో వారికి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయాల గురించి మొత్తం క్లారిటీగా చెప్తారు. అదేవిధంగా ఆర్మీకి సంబంధించి ఎవరైతే పిల్లలు జాయిన్ కావాలనుకుంటున్నారో డిఫెన్స్లో వెళ్ళాలనే ఆలోచన ఉన్న వాళ్ళు పిల్లలకు 2019కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ 6 months వీళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ వచ్చే రిక్రూట్మెంట్స్కి వీళ్ళను మంచి నిష్ణాతులుగా తయారు చేసి ఫిజికల్ ట్రైనింగ్, రిటర్న్ క్లాసెస్, ఎవ్రీథింగ్ వాళ్ళకు చాలా మంచి ఫెసిలిటీస్ ద్వారా వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే కనుక వాళ్ళు 88566722 నెంబర్కి కాల్ చేయొచ్చు, SMS చేయొచ్చు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా అప్డేట్గా రావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇది మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.